అందరికీ నమస్కారం అండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం కొత్తగా వెళ్ళే వారికి మన వీడియో రూపంలో కొన్ని సలహాలు తెలియచేద్దాం అనుకుంటున్నాను. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడి నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవడంతోనే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. రాజగోపురం దగ్గర నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికే చేరుకోవటం మీ ప్రదర్శన పూర్తి అవుతుందని భావించకండి. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుడి గుడి అయితే ఉంటుంది. అక్కడ స్వామికి నమస్కరించుకొని మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చేయాలి. కుడివైపున కరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు. అరుణాచలం వెళ్ళే ప్రతి వారు ఖచ్చితంగా 10 రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకువెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణగా వేసిన ప్రతి భక్తునికి విభూతి ప్యాకెట్లు ఖచ్చితంగా ఇస్తారు. దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు 2 చిన్న చిన్న డబ్బాలను తీసుకుని వెళ్ళండి. ప్రతి ఆలయంలో ఇచ్చే విభూతిని ఆ చిన్న డబ్బాల్లో తీసుకోవచ్చు. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూతిని ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘమని చెప్తారు. నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్ల ఫలితం ఉంటుంది. ఏ మంత్రము లేని వారు పంచాక్షరి మంత్రాలైనా జపించుకోవచ్చు. ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెట్టద్దు. భుక్తాయసం వల్ల అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపులో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది. సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవటం వల్ల నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. మ్యాక్సిమం కూర్చోకుండా నిలబడి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంచిపై పడుకోండి. కూర్చోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరం దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అక్కడ మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూతి ప్రసాదంగా ఇస్తారు. లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు అయితే చదవరు. ఆలయ ప్రాంగణంలోని మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమ వైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద పిల్లర్లతో అతిపెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం పైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారు. రాజగోపురానికి కుడివైపున ఆనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు బృందావనం. ఉత్తర వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం. ఇది మహాభక్తురాలైన అమ్మాని అమ్మన్ అని ఆవిడ కట్టించిన గోపురం. రెండవ ప్రాకారానికి ఎడమవైపున అతిపెద్ద కాలభైరవుని విగ్రహం గల ఆలయం కూడా ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది. దాని కింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది. అద్భుతం. అమ్మవారి ఆలయంలో కూడా 10 రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం, అత్యంత శక్తివంతమైన విగ్రహం. అరుణాచల శివుని దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించండి. రూపాయలకు శనగుల దండలు అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శనగుల దండలు స్వామివారికి సమర్పించండి. అది స్వామివారి మీద వేస్తారు. శివ సన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలో వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు. విదేశీయులు కూడా సామాన్యులతో పాటు లైన్లో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు. ఒకసారి అక్కడ ప్రసాదం స్వీకరించండి. ఆడి అన్నమలైకి దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ వెనుక మన తెలుగువారి ఆశ్రమం అన్నపూర్ణాదేవి ఆశ్రమం ఉంది. ఇక్కడ పెట్టిన భోజనం ఒక్కసారైనా ఖచ్చితంగా తిని తీరాల్సిందే. అన్నపూర్ణమ్మ ప్రసాదం కదా, అద్భుతంగా ఉంటుంది. మన తెలుగువారిది కదా, ఆదరణ ఎక్కువ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.